హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మా చెల్లోళ్ళ ఇంట్లో అయితే మూడో రోజండి. ఇంకా 2 రోజులు వీడియోస్ అయితే నేనేం పోస్ట్ చేయలేదు. ఎందుకంటే అసలు వచ్చిన కాడి నుంచి ఆ ఎండకి అసలు ఏం బాలేదు. చాలా నీరసంగా ఉంది. అలాగే నాకు కూడా ఒంట్లో బాగోలేదని చెప్పి వీడియో కూడా ఏం తీయలేదండి. ఉన్న వీడియోస్ కూడా నేను ఎడిటింగ్స్ అయి ఏం చేయలేదండి. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత నిదానంగా అయితే చేస్తున్నాను. ఇంకా మార్నింగ్ టిఫిన్ వచ్చేసి చపాతీ అలాగే గుడ్డు అయితే చేసిందండి చెల్లి. ఇంకా అదేసుకొని తింటున్నాము. ఇంకా మా వారైతే ఈ ఎండకి అసలు ఉండాలే వెళ్ళిపోవాలన్నట్టు చూస్తున్నాడనమాట. ఇంకా పిల్లలైతే చాలా చక్కగా ఆడుకుంటున్నారు. వాళ్ళకేం తెలీదు కదండీ ఎండ అనేది, వాన అనేది. ఇంకా వాళ్ళైతే చాలా ఇద్దరు పిల్లలందరూ కలిసి చాలా చక్కగా ఆడుకుంటున్నారన్నమాట. ఇంకా తిన్న తర్వాత మధ్యాహ్నానికైతే ఏదైనా స్నాక్స్ చేద్దాం అని చెప్పి గవ్వలైతే చేస్తున్నాను ఇక్కడ. వచ్చినప్పటి నుంచి అనుకున్నా కానీ ఇంకా మూడో రోజైతే కుదిరిందండి. ఇంకా మధ్యాహ్నం అయితే ఇంకా టైం కుదిరిందని చెప్పి చేస్తున్నాను. ఇక్కడ గోధుమ పిండిలో కొంచెం బొంబాయి రవ్వ అయితే యాడ్ చేస్తున్నాను. అలాగే కొంచెం సాల్ట్, మనకు కావాలనుకుంటే నెయ్యి అయినా యాడ్ చేసుకోవచ్చు. కానీ నేను ఇక్కడైతే నూనె అనేది యాడ్ చేసుకొని చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో సేమ్ అలాగే కలుపుకోవాలండి. ఇంకా ఇది మొత్తం కలిపేటప్పుడే మనం పాకం అయితే ప్రిపేర్ చేసుకోవాలి. అందుకని బెల్లంలో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకుంటే పాకం అనేది రెడీ అయిపోయింది. ఇంకా ఇవి అయితే పిండి చపాతీ పిండిలా కలుపుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని గవ్వ చెక్కతో ఇంకా గవ్వలు అయితే చేసుకోవడమే. ఇంకా ఇక్కడైతే నాతో పాటు మా చెల్లి, మా పిల్లలు అలాగే మా చెల్లి పిల్లలు అందరైతే నాకు కొంచెం పిండి అయితే రౌండ్గా చుట్టి హెల్ప్ చేస్తున్నారు. ఇంక ఈ బుడ్డదైతే అసలు మామూలుగా అల్లరి చేయదండి. దానికి ఇష్టమైతే సైలెంట్గా ఉండిద్ది. దానికి ఇష్టం లేకపోతే ఇంకా ఇంట్లో ఎంతమంది బుజ్జగిచ్చినా సరే అస్సలు ఆపదు. ఏడుస్తూనే ఉండిద్ది. ఇంకా ఆ రోజంతా కొంచెం బాగానే ఉందండి. ఇంక ఇప్పుడైతే గవ్వలన్నీ ఇలా చూపించినట్టు ఇలా చేసుకుంటే సరిపోద్ది. నేను ఫస్ట్ టైం అండి చేయడం. ఇంకా నాకైతే చాలా బాగా నచ్చింది ఇలా చెయ్యడము. ఇంకా మా పిల్లలు కూడా నేను చేస్తానంటే ఇంకా నేను ఫ్రై చేస్తూ ఉన్నా. ఇంకా మా చెల్లి, మా పిల్లలందరూ అయితే నాకు కొంచెం హెల్ప్ చేశారన్నమాట. ఇంకా ఇది ముందుగానే గవ్వలు చేసుకున్నాం కదా, అది కొంచెం ఫ్యాన్ కింద ఆరబెట్టుకొని మనం ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇంకా ఇదైతే గోధుమ రంగులో అయితే వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇంకొక బేషన్లో అయితే స్టోర్ చేసుకోవాలి. ఇంకా పాకం అయితే మనకి కొంచెం లేత పాకం అయితే రావాలండి. ఇంకా అలాగే గవ్వలన్నీ అయితే ఫ్రై చేసేసుకొని ఒక బేషన్లో అయితే వేసుకున్నాను. ఇంకా ఇక్కడ వచ్చేసరికి బెల్లం పాకం చూడండి, మనకి బయట షాప్లో బాటిల్స్లో హనీ అయితే అమ్ముతారు కదండి, సేమ్ ఇలాగే ఉంది. నేనైతే ఈ పాకమే ఆ బాటిల్లో పోసి అమ్ముతారేమో అనిపించింది. ఇంక ఇప్పుడు ఈ పాకాన్ని అయితే గవ్వల్లో ఇలా మనకి ఎంత కావాలో దాన్ని బట్టి అయితే కలుపుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా ఇప్పుడైతే ఒకదానికి ఒకటి అంటుకుంటూ ఉంటాయి, అయినా సరే కలుపుకుంటూ ఉంటే గవ్వలు అయితే రెడీ అయిపోతాయి. ఇంకా మా పిల్లలు అలాగే మా చెల్లి పిల్లలు కూడా చాలా బాగా నచ్చింది. నేను ఫస్ట్ టైం చేసినా సరే గవ్వలు అయితే చాలా ఇష్టంగా తిన్నానండి. ఇంక ఇప్పుడైతే పిల్లలకి అందరికి ఇచ్చేసాను. ఇంకా మీకు టేస్ట్ చూపియాలంటే కుదరదు కాబట్టి ఒకసారి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా ఈ బెల్లం పాకం అనేది దీంట్లోనే వేస్తారు. కొంతమంది పాకంలో కూడా వేసి తిప్పుతారు. అదైతే అంత ఐడియా లేదు కానీ ఇంక ఇప్పుడైతే గవ్వలు అయితే అయిపోయినాయి. ఇంకా సాయంత్రానికి ఇలా గుడ్డు ఉల్లి కారం అయితే చేస్తున్నానండి. మా వారికి ఎందుకో కానీ కారం కారంగా తినాలనిపించిందంట. అందుకని చెప్పి కోడిగుడ్డు కారం చేయమని చెప్తే ఇంక ఇప్పుడైతే చేస్తున్నానండి. ఇంకా దానికోసం అని చెప్పి ఆనియన్స్ అలాగే మిర్చి అయితే కట్ చేసుకొని బాగా నూనెలో అయితే ఫ్రై చేసుకోవాలి. అలాగే కోడిగుడ్లకి అయితే మనం చిన్న ముక్కలైనా కట్ చేసుకోవచ్చు, లేకపోతే గుడ్డుకి కొంచెం లైట్గా ఘాట్లు పెట్టుకుంటే సరిపోద్ది. ఇంకా ఉల్లిపాయలు మగ్గిన తర్వాత కొంచెం కారం, ఉప్పు, పసుపు అయితే యాడ్ చేసుకొని బాగా కలుపుకున్నాను. అలాగే దీంట్లో కొంచెం టేస్ట్ డిఫరెంట్గా రావాలంటే చున్నుల్లిపాయలు అలాగే జీలకర్ర అయితే కొంచెం బాగా దంచేసి దీంట్లో యాడ్ చేసుకొని అలాగే లాస్ట్లో కొంచెం గుడ్లు, కొత్తిమీర, కరివేపాకైనా యాడ్ చేసుకొని కలుపుకుంటే చాలా బాగుంటుందండి కోడిగుడ్డు ఉల్లికారం. ఇంకా ఈ వీడియో అయితే నేను షార్ట్ వీడియోలో కూడా నా ఛానల్లో ఉంది, చూడాలనుకున్న వాళ్ళు చూడొచ్చు. ఇంకా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారండి. నాకు కూడా చాలా బాగా నచ్చింది. కొంచెం కారం కారంగా చాలా బాగుంది. ఇంకా మా వారికి అయితే ఎక్కువ కారం అయితే ఇష్టం. ఇంకా మా పిల్లలందరికైతే చాలా బాగా నచ్చింది. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నెక్స్ట్ నేను మళ్ళీ మా చిన్న అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను, చిన్న బావ వాళ్ళ ఇంటికి. ఆ వీడియో అయితే మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి, తప్పకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.